హలో అండి. నేను మీ జోయా సందాన్ని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఎండు కొబ్బరితో పాటు క్యాషూ నట్స్, అల్లము, చిన్నుల్లిపాయలు వీటిలన్నిటిని యాడ్ చేసేసుకొనేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొనేసి, చెక్క, లవంగం, ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని 1 మినిట్ వేగిపోయిన తర్వాత, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొనేసి, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొనేసి, ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల ముక్కలతో పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని, ఇంకొక 5 మినిట్స్ ఉడికించేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.